ఇప్పుడు సైదులు గారు చెప్పిన విషయాలు మనం జాగ్రత్తగా గమనించి నాకు సంబంధించినప్పుడు నా అనుభవాలు కూడా చెప్తాను. తర్వాత శ్రీ పి భాస్కరరావు గారు ఎండి స్విస్ ల్యాబ్స్, వీరు రాణిపేటలో ఇండస్ట్రీ ఉంది, దాదాపుగా రామకృష్ణ గారు చెప్తారు 100 మందికి వారు ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే వారికి వచ్చిన ఆదాయం అంతా కూడా మిగతా వాళ్ళ సేవకంతా ఉపయోగిస్తున్నారు. సో అందరికీ రామకృష్ణ మఠాలకి, రామకృష్ణ మిషన్లకి, తర్వాత ఏమో రామకృష్ణ సేవా సమితులకి, ఇవి అన్నీ కూడా విరాళాల ద్వారానే నడుస్తూ ఉంది. మా దగ్గర కోట్ల బ్యాలెన్స్ లేదు, ఫారెన్ నుంచి ఫండ్ రాదు. ప్రతి ఒక్కరు ఎవరిస్తున్నారో దాన్ని సద్వినియోగం చేస్తారు. సో వారు ధన్యజీవులు. వారు సతీమణి గారు, మిగతా అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి సో ఈ సేవ వారు ఎక్కువ ఆనందం పొందుతున్నారు. తర్వాత ఏ కార్యక్రమంలో ముందుకు వస్తారు. వారు ఏమనుకోకండి, మాస్తున్నారు ఒక టీ బ్రేక్ వరకు వారు ప్రసంగిస్తారు. జాగ్రత్తగా వినండి. వారు చాలా సమయం విలువైంది. వారి సమయం కూడా మా అందరి సమయం విలువైంది. అంచేత చెప్పింది శ్రద్ధగా విని తర్వాత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రామకృష్ణ గారు పరిచయం చేస్తారు. శ్రీ పక్యాల భాస్కరరావు గారు ఎండి స్విస్ ల్యాబ్స్, వారి గురించి మహారాజు గారు వివరించారు. అదే కాకుండా మా రామకృష్ణ సేవా సమాజం పట్ల దానికి అధ్యక్షులుగా ప్రస్తుతం ఉన్నారు. మాకు ఎన్నో సేవలు ఎన్నో రకంగా అన్ని రకాల మమ్మల్ని ఆదుకుంటూ అధ్యక్షులుగానే కాకుండా సంస్థ పురోగతికి ఎంతో తోడ్పడుతూ ఉన్నారు. వారు ఉపన్యసిస్తారు. పిల్లలందరూ శ్రద్ధగా వినవాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక నారాయణ వరిష్ఠ సాధువులు శ్రీమద్ స్వామి సుబ్రతానంద మహారాజ్ గారు, శ్రీమద్ స్వామి అనుకుమానంద మహారాజ్ గారు, అలానే శ్రీ సైదులు గారు, శ్రీ ఆమదాల మురళి గారు, సుధాకరెడ్డి గారు, మా గురించి మీరు ఉన్న మార్గదర్శులు సుబ్బరాయలు గారు, రామకృష్ణ మఠ భక్తులకు, మిత్రులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు నమస్కారం. ఇది వచ్చి నేను ఇప్పుడు వరకు స్వామీజీ చెప్పిన మాటలు విన్నారు స్వామి వివేకానంద గురించి. తర్వాత సైదులు గారు కొన్ని ఆచరణ యోగ్యమైనటువంటి స్వామీజీ యొక్క మెసేజెస్ ఇవన్నీ చెప్పారు. నేను నా అనుభవపూర్వకమైనటువంటి విషయాలు కొన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ కొద్దిగా పర్సనల్ ఇదిగా చెప్పాల్సి వస్తుంది. పర్సనల్గా మాది చాలా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు. ఇక్కడ బిట్రగుంటలోనే మా నేటివ్ ప్లేస్ అండ్ కళాశాల గారి నేటివ్ ప్లేస్. చదువుకున్నంత నెల్లూరు, తర్వాత ఆర్ఈసీ వరంగల్, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ చేశాను. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో మేనేజ్మెంట్ చేశాను 75-77లో. సో అప్పుడు ఇదే సమస్య వచ్చింది. ఇది అప్పుడు మనకున్నటువంటి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ తోటి అంటే ఉండేది. ఐ యూస్ టు థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, ఇవన్నీ అవసరం, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ. ఐ యూస్ టు థింక్ ఎలా ఆ రోజుల్లో ఐఐటి ఎలా రాయాలి, ఎట్లాగా చేయాలి, మనం ప్రిపేర్ చేయగలుగుతాం అని చెప్పేది 1970s, అంటే దాదాపు 54 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు ఇటువంటి కోచింగ్ సెంటర్లు కానీ ఏమి ఉండేది కాదు. మాకు ఉన్నటువంటి ఒకే చిన్న బుక్ ఒకటి దొరికింది, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీకి. బట్ చదివిన బ్యాక్గ్రౌండ్ అంతా జిల్లా పరిషత్ స్కూలు, తెలుగు మీడియం స్కూలు, కాలేజీలు కూడా తెలుగు మీడియమే. వీటితో ఉన్నా కూడా ఒకలాంటి ఒక అభిప్రాయం ఉండేది నాకు. ఎలా అయినా కూడా ఈ ఐఐటీలో చదవాలి,
ఇంజనీరింగ్ చదవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక కోరిక ఉండేది. దట్స్ వాట్ యూ షుడ్ టెల్ యూ షుడ్ థింక్ ఈస్ ద థింక్ బిగ్ అనేవాళ్ళు. మా బాస్ తర్వాత చెప్పాడు, థింక్ బిగ్ అండ్ ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ డూ ఇట్. అంతే, మనం అనుకోవాలి. సంకల్పమే చాలా ఇంపార్టెంట్. ఆ సంకల్పమే మనకు పెద్దదిగా లేనప్పుడు ఓకే చాలు, ఏదో ఇప్పుడు రైల్వేలో పనిచేసేవారు మా ఫాదర్, ఓకే వాళ్ళతో పాటు నేను కూడా ఒక రైల్వే ఉద్యోగి అయిపోయి ఉండేవాడిని. లేకపోతే రైల్వే ఉద్యోగం కోరిక ఉండుంటే ఆ రైల్వేలో డ్రైవర్గానో కళాశీగానో ఉండిపోయేవాళ్ళం. అలా కాకుండా మా పేరెంట్స్ ఇచ్చిన ఉద్యోగం అనేది ఇక్కడ కాదురా, యూ హ్యావ్ టు థింక్. అది పేరెంట్స్ కొంత మనకు ఇన్పుట్స్ ఇస్తారు. మెయిన్గా ఇచ్చే వాళ్ళు క్యారెక్టర్ ఇస్తారు. నాకు అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చినది ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చి థింక్ బిగ్ అనేది. ఆ తర్వాత ఆ దీంట్లోనే ఐ యూస్ టు అస్పైర్ ఫర్ ఐఐటి ఎలా రాయాలి, బట్ ప్రయత్నం చేశాను, బట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఐ కుడ్ గెట్ టు అటువంటి కాంపిటీషన్లో మనం తట్టుకోలేకపోయినాం. తర్వాత నేను పీయూసీ, అప్పుడు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ లేదు, పీయూసీ చేసిన తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొద్దిగా మార్కులు బాగా వచ్చాయి. అప్పుడు కూడా ఆర్ఈసీ వరంగల్ అప్లై చేస్తే ఆర్ఈసీ వరంగల్ వచ్చింది. ఫస్ట్ మామూలు డిగ్రీ ఇచ్చారు, మెటలర్జీ అని ఇచ్చారు, తర్వాత మెరిట్. ఇక తర్వాత వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ మిగతా అన్ని మన చేతుల్లో ఉండేది. వాటిని సద్వినియోగం చేసి మన టైం దేనికి వచ్చాం, మనం కంఫర్ట్ స్టడీస్, ఆ స్టడీస్ మీద ఫోకస్ చేసి ఎలక్ట్రానిక్స్ రావడం. తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అందరిలాగానే సమస్య వస్తుంది. ఏంటి పీజీ చేద్దామా, లేకపోతే ఫ్యామిలీ కొద్దిగా హెల్ప్ చేస్తూ వాళ్ళకు ఫ్యామిలీలో సపోర్ట్ సిస్టమ్కి మనం ఈ పార్టిసిపేట్ చేద్దామన్నట్టు సమస్య వచ్చినప్పుడు మా ఫాదర్ దానికి కూడా పర్వాలేదులేరా, నువ్వు మిగతా వెళ్ళి మేము చూసుకుంటాం, నువ్వు చదువు అనేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. దాంతో ఐఐటీకి అప్లై చేయడం. ఐఐటీలో అప్పుడు లక్కీగా ఒక ఎంట్రన్స్ ఉంది, మినిమం ఎంట్రన్స్. ఇప్పుడులాగా జేసీ జేఈ అటువంటి కాదు. అప్పుడు కాంపిటీషన్ తక్కువ పడితే ఆ కాంపిటీషన్ దాంట్లో ఐ గాట్ టు హైయెస్ట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. తర్వాత మళ్ళా అదే సమస్య ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ చేశాను కదా, ఏదైనా ఒక జాబ్ అనేది చేసుకుంటాము. ఐఎస్ఆర్ఓలో కూడా ఇంటర్వ్యూ వచ్చింది, శ్రీహరికోటలో కూడా ఇంటర్వ్యూ అయింది. మళ్ళీ అప్పుడు జాబ్కి ఎందుకు మనం వై టు గో ఫర్ జాబ్, వై నాట్ టు గో పీజీ అండ్ దెన్ డూ సంథింగ్ ఎల్స్ అనేటువంటి డెసిషన్కి వచ్చినప్పుడు ఓకే జాబ్ కన్నా కూడా అక్కడ మళ్ళీ మనం ఆలోచించుకోవాల్సింది మన థింక్ బిగ్ అనే దాంట్లో వస్తుంది. ఆ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించినప్పుడు ఓకే మనం ఒకదానికి ఒక జాబ్కే పరిమితం అయిపోయి ఇప్పుడు ఐఎస్ఆర్ఓలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ 95 జాబ్ మోస్ట్లీ ఆ రోజుల్లో. ఇప్పుడు సరే ఇప్పుడు బాగా కాంపిటేటివ్ అయింది. ఒక జాబ్ అని అంటే ఒక దాంట్లో అక్కడక్కడ కాంపిటేటివ్ స్పిరిట్, ఆ స్పిరిట్తోనే నౌ దే ఆర్ ఏబుల్ టు డూ. నిన్నగడ పిఎస్ఎల్వి పోయింది, అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ చేశారు. అటువంటి కాంపిటేటివ్ స్పిరిట్, ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది ఉంటుంది. ఆ రోజుల్లో అంత ఉండేది కాదు. సో అలా కాకుండా మనం ఉద్యోగం చేయడం కాదు, మనం 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వగలేటువంటి ఆలోచన కూడా ఆ రోజుల్లో నాకు రావడం జరిగింది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ స్టేజ్లో మేనేజ్మెంట్ చేస్తే ఎనీ ఇండస్ట్రీ కానీ దానికోసం మీకు కావాల్సింది మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్కి చదువుకుంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఆలోచించినప్పుడు ఐఐటీలో ఇండస్ట్రీ మేనేజ్మెంట్ జరిగింది. తర్వాత అక్కడ ఇప్పుడు సైదుల్ గారు ఒక చిన్న పాయింట్ చెప్పారు, సుధామూర్తి గారు చెప్పారు. అసలు ఆ పాయింట్ జనరల్గా అందరం మిస్ అయిపోతాం. ఏంటంటే ఏదో మనం చేయాలి, పెద్దది చేయాలి, థింక్ బిగ్ అన్నాం అనుకున్నాం కదా, పెద్దదిగా ఆలోచించాలి కదా అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆమె అడిగిన సుధామూర్తి గారిని అడిగినప్పుడు ఆ క్యాండిడేట్ సాఫ్ట్వేర్ మేడం ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్ లైక్. ఎందుకంటే వాళ్ళు చూసి ఏంటంటే ఇప్పుడు ఆవిడ సక్సెస్ఫుల్ నారాయణమూర్తి గారు, ఆ రోజుల్లో రాజారెడ్డి గారు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చాలా పెద్ద కంపెనీలు స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. వాళ్ళని చూసి మనం ఏమనిపిస్తుంటే వాళ్ళలాగా మనం కూడా జంప్ చేద్దామని చెప్పి అనిపిస్తుంది. కానీ అది ఎట్లా ఉంటుందంటే ఇంకా 100 మీటర్ జంప్ అండ్ దాని డాష్ ఏదంటే స్ట్రైట్ వే ప్రాక్టీస్ లేకుండా పోవడం అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా స్టార్ట్ చేయకుండా మనం కొంతకాలం పనిచేయాలి. వాట్ ఈజ్ ఇండస్ట్రీ, హౌ టు మేనేజ్ ఇండస్ట్రీ, హౌ టు డూ ఇండస్ట్రీ, దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి అనేటువంటి ఆలోచన రావాలి. దట్స్ వే ఒక ఫస్ట్ ఇప్పుడు 2 విషయాలు ఎడ్యుకేషన్ అన్నారు మనకు. తర్వాత ఇప్పుడు సైదుల్ గారు వివేకం అని యాడ్ చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వివేకం ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాదు, వివేకం. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది మనకు సూటబుల్, ఏది అంటే యూ థింకింగ్ కెపాసిటీ, దట్ ఈస్ విచక్షణ జ్ఞానం అంటారు. వివేకం మంచి ఏంటి, చెడు ఏంటి, ఆ వివేక జ్ఞానం చేసి నేను ఆలోచించింది ఓకే మనం
లిటిగేషన్ అయింది, దెన్ వై నాట్ వి డూ సంథింగ్ ఫర్ నాట్ ఓన్లీ మనం పని చేయడం కాదు, 10 మందికి పని ఎలా కల్పించగలుగుతాం అనేటువంటి దాంట్లో ఆ వివేకం అనేది అది అది అక్కడ అప్పుడు అది అప్లై చేయాలి. చేసి దెన్ గాట్ ఇంటే స్టార్ట్ చేయాలన్నప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్లో ఉంది. బట్ దానికి యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది ఏంటి ఎక్విప్మెంట్, అంటే మనం ఎట్లాగో మనం ఎన్ని సరంజామా సర్దుకుంటాం అలానే దానికి కావాల్సిన అనుభవం అనేది మనం వర్క్ చేస్తేనే వస్తుంది. వన్స్ యూ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ ఓకే ఎలా నడపాలి ఎలా చేయాలనేటువంటిది వస్తుంది. సో ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్కి యూ హ్యావ్ టు వర్క్ సమ్వేర్. ఆ వర్క్ చేసినప్పుడు ఐ హ్యాడ్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ బిగ్ కంపెనీస్, నాగార్జున గ్రూప్ ఆ రోజుల్లో హైదరాబాద్లో. సో అక్కడ పనిచేయడం జరిగింది. ఒక కన్సల్టెన్సీ కంపెనీలో పనిచేయడం జరిగింది చెన్నైలో. కన్సల్టెన్సీ కంపెనీలో అంటే ఇండస్ట్రీ కన్సల్టెన్సీ, హౌ టు స్టార్ట్ అన్ ఇండస్ట్రీ, హౌ టు అరేంజ్ లోన్స్, హౌ టు మొబిలైజ్ ఫండ్స్, హౌ టు సెలెక్ట్ ల్యాండ్, హౌ టు సెలెక్ట్ రా మెటీరియల్స్. ఇవన్నీ ఏమవుతుందంటే ఒక నాట్ ఓన్లీ వాట్ ఆల్ యువర్ స్టడీడ్ ఇన్ ద మేనేజ్మెంట్ స్టడీస్లో ప్రాక్టికల్గా మనం పనిచేసేదానికి అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సమ్వన్ ఎల్స్, అది ఇంపార్టెంట్. మనకు అప్పుడు బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ అనేది సమకూర్చిన దానికి వీ హ్యావ్ టు వర్క్ ఇన్ సమ్ కంపెనీ. ఐ హ్యాడ్ ఫార్చునేట్ ఎనఫ్ టు వర్క్ విత్ బిగ్ గ్రూప్స్ ఇన్ చెన్నై. అప్పుడు విజయమూర్తిరాజ్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఒక పెద్ద టీవీ ప్రాజెక్ట్ హోస్టల్లో పెడుతున్నారు. దానికి కొద్దిగా కన్సల్టెన్సీ లాగా మా ఆర్గనైజేషన్లో నన్ను దాన్ని ఉపయోగించమన్నారు. అక్కడ సైట్ సెలెక్షన్, తర్వాత లోన్స్ అరేంజ్మెంట్స్, అలానే ఇట్లాగా 2-3 కంపెనీస్, పెద్ద కంపెనీస్ తోటి వాళ్ళ ప్రమోటర్స్ తోటి ఇంక్లూడింగ్ అపోలో ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఆ రోజుల్లో 70s he was trying to start a hospital in Chennai. హాస్పిటల్ అప్పుడు అరేంజర్స్ యూస్ టు కమ్ అండ్ డిస్కస్ విత్ అవర్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్. అప్పుడు ఆయనతోటి కొద్దిగా పంచుకునేదానికి ఏంటి ఐడియాస్, ఆయనకి ఎటువంటి విషయాలు అంటే నాకు అనిపించింది ఏంటి ఈ రోజుల దాకా ఇప్పుడు మెడ్రాస్లో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అనేది కాన్సెప్ట్ అపోలో ప్రతాప్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఇండియాలోనే చెప్పచ్చు 1970s 75. సో వారు ఆలోచనలు చూస్తే అసలు మైండ్ బాగలేదు. అది మనకు ఎట్లా ఉంటుందంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆరబంట ఇక్కడ చిత్తూరు దగ్గర. సో బట్ ఆయన ఆలోచనలు చూస్తే బ్రహ్మాండంగా ఉండేది. ఆలోచనలు ఉత్త ఆలోచనలు కాదు, ఇది ప్రాక్టికల్గా ఆలోచించి దానికి తగ్గట్టుగా వర్క్ చేసేవాడు ఆయన. సో ఆయన 20 years వాళ్ళతో పనిచేయడం, వీళ్ళతో పనిచేయడంలో కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఐ వర్క్, ఇది ఓన్లీ థియరిటికల్ ఒకరికి చేయడమే, మనకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసంగా ఐ జాయిన్ నాగార్జున స్కిల్స్. నాగార్జున స్కిల్స్ని చేస్తే నాగార్జున గ్రూప్లో అక్కడ లేబర్ ఎట్లా మేనేజ్ చేయాలి, వాళ్ళ స్ట్రైక్స్ వాళ్ళని ఎలా మేనేజ్, ఇట్లా అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఎలా ఉండాలి, ఎలా యూ హ్యావ్ టు అరేంజ్ లోన్స్ ఫండ్స్. ఐ హ్యావ్ ఫార్చునేట్ ఎనఫ్ టు వర్క్ విత్ కేవీకే రాజు గారు అని నాగార్జున గ్రూప్ ఫౌండర్ చైర్మన్ వాళ్ళు లేరు. బట్ we used to go, he used to take me along with to Bombay and Calcutta ఇన్స్టిట్యూషన్లో ఫండ్స్ కోసం బ్యాంక్స్ తోటి ఆయన ప్రెజెంటేషన్ చూస్తే ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. సో అలాగా అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత ఐ ఎక్విప్డ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు దీంతో పాటు ఐ యూస్ టు గో, అక్కడే నాకు రామకృష్ణ మఠం హైదరాబాద్లో పనిచేసినప్పుడే నాకు పరిచయం స్వామి రంగనాథ్ గారు ఆ రోజుల్లో లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు దోమలగూడ ఆశ్రమంలో. బ్యూటిఫుల్ లెక్చర్స్ సండేస్లో ఆయన భగవద్గీత పైన క్లాసెస్ చెప్పేవాడు. సో ఐ హ్యాడ్ ఫార్చునేట్ ఎనఫ్ టు రాదర్ టు అటెండ్ వన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది, ఎందుకంటే మా ఇమీడియట్ బాస్ నృపేంద్రరావు గారు, మన హనుమాన్ మహారాజ్ గారు నాకు తెలిసేవారు, వారు నా ఇమీడియట్ బాస్. ఆయన అప్పుడే ఆ రోజుల్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యూఎస్లో చదివి యూనియన్ కార్పొరేట్లో పనిచేసేవారు. ఆయన దగ్గర పనిచేయడం నాకు నాగార్జున స్కూల్లో కేవీకే రాజు గారు అటువంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నాకు ఒక బ్లెస్సింగ్. సో అక్కడ పోయి తీసుకెళ్ళినప్పుడు రంగనాథ మహారాజు గారి లెక్చర్స్ విన్నప్పుడు కొద్దిగా ఈ ఆధ్యాత్మికము స్పిరిచువాలిటీ వాటిపైన కొద్దిగా అవగాహన, ఒక ఇంట్రొడక్షన్ జరిగింది. అప్పుడే ఐ హర్డ్ అబౌట్ స్వామి వివేకానంద. ఆ స్వామి వివేకానంద అక్కడ స్వామి చెప్పారు చూసారా, హైదరాబాద్లోనే పెద్ద దోమలగూడ ఆశ్రమంలో బుక్ స్టాల్ ఉంది, అక్కడ నెంబర్ ఆఫ్ బుక్స్. అలా విధంగా ఇక్కడ కూడా మనకు ఇస్కాన్స్ ఎదురుకుండా రామకృష్ణ మఠాల బుక్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఐ యూస్ టు రీడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ స్వామి వివేకానంద. అఫ్కోర్స్ తర్వాత లేటర్ ఇయర్స్లో అఫ్కోర్స్ స్పిరిచువాలిటీ ఆఫ్ స్వామి రామకృష్ణ వారి గురించి, అమ్మ శారదా గురించి చదవడాలు జరిగింది. దాంట్లో మనకు స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తి ఈజ్ నాట్ స్మాల్ థింగ్, ఈజ్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నట్టు. సో ఆయన చెప్పినట్టు
ఏంటంటే అరైజ్ అవే స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్, అంతే. నువ్వు లేచి నువ్వు అనుకున్నావా ఒకటి సాధించేంత వరకు నిద్రపోకూడదు. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ బికమ్ ఎ థింగ్. సో ఐ థాట్ వై నాట్ ఐ స్టార్ట్ యూనిట్ మై సెల్ఫ్. ఓకే, అప్పుడు చూస్తే పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పెద్ద ఇది లేదు, పెద్ద బ్యాక్గ్రౌండ్. ఇప్పటి నాకు తెలిసినది నాలెడ్జ్ అంటే ఇంతకు ముందు స్వామి చెప్పారు, కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ముందు నీలో నువ్వు నమ్మకం పెట్టుకోవాలి, తర్వాత దాన్ని యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. నీలో నమ్మకం ఉందంటే ఆటోమేటిక్ మిగతాన్ని వచ్చేస్తాయి, అంతే. దట్స్ మై ఎక్స్పీరియన్స్. ఐ మే నాట్ బి ఫైనాన్షియల్లీ వెరీ సౌండ్, నో, వెరీ మేగర్, కానీ వాట్ ద కాన్ఫిడెన్స్ హ్యావ్ ఇన్ మై సెల్ఫ్ ఈజ్ అమేజింగ్. సో అది నేను గొప్పగా చెప్పడం కాదు, బట్ వీ షుడ్ ఆల్సో డెవలప్. మీరు కూడా డెవలప్ చేసుకునేంత విషయాలు ఇవన్నీ ఏదో రాకెట్ సైన్స్ కాదు, ఇది ఏదో మనం పోయేసి ఎట్లా అని చెప్పని కాదు. ఇవన్నీ మనకు అందుబాటులో మనలో ఉన్నటువంటి, మీలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పాయింట్స్ని దీన్ని మనం గమనించాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఇన్ మై ప్రాజెక్ట్, ఇవన్నీ చేసినప్పుడు ఏం ప్రాజెక్ట్ పెడతాం, ఏది పెడదాం అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కొన్ని వస్తాయి. చెప్పినట్టు అన్ని ఇబ్బందులు అనేవి లేకుండా ఎక్కడ ఉండదు. సో ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా సర్కమెంట్ చేయాలన్నప్పుడు, సో ఇప్పుడు దీనికి ఆంధ్రాలో పెట్టడం కన్నా ఆంధ్రాలో పెద్ద ఎంకరేజ్మెంట్ ఆ రోజుల్లో ఉండేది కాదు. డ్యూ టు పొలిటికల్ డిసిషన్స్, తర్వాత వెల్ఫేర్ మెజర్స్, ఇవన్నీ కొన్ని సార్లు బాగా డబ్బున్న వాళ్ళకి ఫ్యాక్టరీ పెట్టడానికి అందుబాటులో ఉంటుంది. బట్ మనలాంటి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే వీ హ్యావ్ టు డిపెండ్ మోర్ ఆన్ ది గవర్నమెంటల్ లోన్స్, గవర్నమెంటల్ ఎంకరేజ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ ఆంధ్రాలో దొరకలేదు కాబట్టి నేను ఐ డోంట్ స్టాప్ విత్ దాట్. నేను ఆంధ్రాలో దొరకలేదు అక్కడ నా ఐడియాని చంపుకోలేదు. వెంటనే ఆయన లుక్ డౌన్ తమిళనాడుకి వెళ్తే అక్కడ భాషగా రాదు, ఏం రాదు, బట్ స్టిల్ అక్కడ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ దే సెడ్ ఓకే విల్ గివ్ యూ లోన్స్, వాట్ ఎవర్ లోన్స్ యూ వాంట్, ఓకే నువ్వు ఎంత పెట్టగలుగుతావో చెప్పు, మీకు నేను లోన్స్ ఇస్తాను అని చెప్పి వాళ్ళు అక్కడ చూడండి 2-3 సైట్లు చూపించారు, రాణిపేట చూపించారు, 3 గుళ్ళు చూపించారు, అక్కడ డీప్ సౌత్లో చూపించారు. బట్ మనకు రాణిపేట మనకు దగ్గరలో, మనకు ఏంటంటే మనకు భాష రాదు. సో తెలుగు మన మెయిన్ బ్యాక్గ్రౌండ్, మన నేటివ్ ప్లేసెస్ చేయడప్పుడు వై నాట్ డూ తమిళనాడు అని చెప్పి రాణిపేట. సో రాణిపేటలో సెలెక్ట్ చేస్తే అంటే ప్రోడక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేయాలనేది దాని మీద చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఐఎమ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్, వర్క్ ఇన్ మేనేజ్మెంట్. సో బట్ ద కంపెనీ వాట్ ఐ స్టార్టెడ్ ఇస్ ఫార్మస్యూటికల్ కంపెనీ, కెమికల్ కంపెనీ. సో దేనికి ఎక్కడ పొందడం లేదు. ఓకే, నా ఎక్స్పీరియన్స్ కూడా స్టీల్ కంపెనీ ఉంది. సో బట్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏంటంటే, నాలో అక్కడ ఏ బిజినెస్కి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వీ హ్యావ్ టు మోల్డ్ అవర్ సెల్ఫ్, మనం మర్చుకోవాలి. సో దీంట్లో స్వామి వివేకానంద చెప్పినటువంటి సూక్తులు కానీ మెసేజెస్ కానీ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ టు బి ఇన్ మై బ్యాక్ డ్రాప్, వెనకాల ఉండేలేదు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళి ఈ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ అంటే మనం ఏంటంటే మనం పోయేసి మనం టెక్నాలజీ ఓరియంటెడ్ పీపుల్, మన టెక్నాలజీ మేనేజ్ చేయగలుగుతాం, కానీ మార్కెట్ మేనేజ్ చేయాలంటే దానికి వేరే టెక్నిక్స్, వేరే స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్ బోత్ మన సొంత సంస్కారాలను బట్టి వస్తుంది, రెండోది వచ్చి మన బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, మూడోది వచ్చి అక్కడ ఉన్నటువంటి మన కెపాసిటీ, మన వ్యక్తిత్వం గురించి కూడా వస్తుంది. సో వీటన్నింటినీ కూడా మనం వేరు చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్స్. సో మనకు అల్వి గాంధీ ఇప్పుడు మనం ఉండేది మనకు ఒక 50 కిలో, అతను వచ్చి 50 కిలో తోటి ఫైట్ చేయాలంటే అది కుదరదు. సో అలాగా మనకు తగ్గట్టుగా మనకు ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్ చేయాలి. అలా స్టార్ట్ చేసి ఫార్మస్యూటికల్ కంపెనీకి ఇమీడియట్గా మన టెక్నాలజీస్ మేనేజ్ చేయొచ్చు. మార్కెట్ ఈజ్ దేర్ రెడీ. ఆ మార్కెట్ని వినియోగించుకుంటే టెక్నాలజీస్ని మేనేజ్ చేస్తూ ఈ ఫ్యాక్టరీ పెట్టడం 1991లో స్టార్ట్ చేసాం. 30 years వరకు సక్సెస్ఫుల్గా పోతుంది ఇప్పుడు దాకా. ఈ ప్రాసెస్లో స్వామీజీ చెప్పినట్టు, స్వామి వివేకానంద చెప్పినట్టు, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వర్క్, యువర్ ఓకే ఒక ఆబ్జెక్టివ్ వీఆర్ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ వీఆర్ దేర్ ఈస్ ఎ లైవ్లీహుడ్ ఫర్ అబౌట్ 100 people. ఆ అవకాశం తీసుకున్నాం. తర్వాత ఇదంతా అయిన తర్వాత దేర్ ఇస్ ఎ సొసైటీ ఇన్ అండ్ అరౌండ్ అవర్ కంపెనీ. అక్కడ కూడా వీ డూ లాట్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, బస్ షెల్టర్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఆగో వాటర్, ఆ ఏరియాలో ఎడ్యుకేషన్ కానీ, సపోర్ట్ కానీ, చిల్డ్రన్కి కానీ, మా ఎంప్లాయీస్ కాకుండా మిగతా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేయడం. తర్వాత రామకృష్ణ మఠం ద్వారా బోత్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ కానీ, వేరియస్ మఠాలు కట్టేదానికైతే మఠాలు ఈ స్పిరిచువల్ మ్యాగజైన్స్
there are about 6-7 magazines which I got the opportunity. శ్రీ రామకృష్ణ వారు నాకు అవకాశం కల్పించారు. ఆ మ్యాగజైన్స్ అంతా వీలైనంత వరకు మనం ఎంతవరకు చేయగల స్కోప్ చేస్తూ ఇలా ఒక చిన్న కంపెనీ అనేది కూడా ఈ విధంగా చేయగలుగుతున్నామంటే ఇట్ ఈస్ టోటలీ విత్ ది స్పిరిట్ అండ్ మెసేజెస్ ఆఫ్ స్వామి వివేకానంద. మీరు కూడా చేయొచ్చు. సో వై ఐఎమ్ టెలింగ్ ఇస్ when it is possible for me, for my background, right, మీకు కూడా చేయొచ్చు. మీరు ఓన్లీ థింగ్ ఇస్ రెండే. ఒకటి, యూ ఆల్వేస్ డ్రీమ్ బిగ్, థింక్ బిగ్. యూ థింక్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ థింక్, నేను ఇంతకు ముందు చెప్పాను, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, దట్స్ ఇట్. వెరీ సింపుల్. ఇది చాలా చిన్న 3-4 వర్డ్స్, బట్ దీంట్లో ఉన్నటువంటి పవర్, అటామిక్ పవర్ అంటే ఇంకేం లేదు. మీరు మార్చుకోండి యువర్ సెల్ఫ్. మీ ఆలోచన ధోరణి మార్చండి. దేర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే, నేను రామకృష్ణ వారు చెప్పినట్టు, మా గురు మహారాజ్ చెప్పినట్టు, మా గురుదేవుల రంగనాథ మహారాజ్ చెప్పినట్టు, డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, లివ్ ఫర్ అదర్స్ ఆల్సో, రైట్. అనదర్ థింగ్ ఈజ్, అండ్ ఇన్ ద ప్రాసెస్ రామకృష్ణ మఠం మెయిన్ మోటో మీరు చూసుంటారు, ఆత్మనం మోక్షాత జగత్ హితాయిత అంటారు. అంటే వైల్ యూ డెవలప్ ఇంటర్నలీ, స్పిరిచువల్లీ, యూ help the society, and while vice versa also, while helping the society you derive spiritual power and reach your ultimate goal. What is the ultimate goal of human life? To realize God and to be happy all the time. మన జీవనంత కాలం హ్యాపీగా ఆనందంగా ఉండడమే మన ధ్యేయం. దాన్ని ఈ విధంగా మనం ప్రాక్టికల్గా మనం చేయొచ్చు. దిస్ ఇస్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ థాట్ ఐ వుడ్ షేర్ విత్ యూ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సేవా సమాజానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి, మీకు అందరికీ ఓపిక వినడానికి. ఏదైనా ఉన్నా కూడా, చిన్నది ఏమన్నా కూడా క్షమించండి. బట్ బేసికలీ యూ ట్రై టు క్యాచ్ ద మెసేజ్ బిహైండ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్యాల భాస్కరరావు గారు నేషనలిస్ట్ వారి స్వానుభవాన్ని మనకు అందించారు. కొన్ని విషయాలు నాకు తెలీదు, వారు చెప్తున్నటువంటిది కష్టే ఫలే, ఏది ఊరికే రాదు. ఎవరు చెప్తారు? ఒక ఆయన బాగా డ్రెస్ వేసుకుని జ్యువెలరీ కంపెనీ, ఏది ఊరికే రాదు. ఏం చేయాలి? కష్టపడాలి. అంచేత ఇటువంటి చాలా విషయాలు మీకు మనకి రామకృష్ణ మిషన్ ఆశ్రమ వివేకానంద స్వామీజీ, మేము ఇప్పుడు తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు టీ బ్రేక్ ఉంటుంది, ఒక 10 నిమిషాల్లో మనం రిఫ్రెష్ అయిపోయి అందరూ కూడా ఎవరో వెళ్ళకుండా మళ్ళా ఇంకా ఇంట్రెస్టింగ్. తర్వాత ఆముదాల మురళి గారు ఉన్నారు, వారు శతావధాని. ఈ సమావేశాలు మీకోసం అని గుర్తుపెట్టుకొని శ్రద్ధగా విని తర్వాత మనం జీవితంలో ఆచరించాలి.